యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నా మాటల్ని తప్పు పట్టాల్సిన అవసరం కూడా ఏమీ లేదు. మనుషుల ఆలోచన తీరు మారాలి. మంచి ఆలోచిస్తేనే మనకు మంచి జరుగుతుందని చెప్తున్నాను అంతే. ఓహో, అంటే మావి చెడు ఆలోచనలు కాబట్టి మేమే తీరు మార్చుకోవాలి అని అంటావు. కానీ ఆ గదిలో ఉన్నవిడ మాత్రం మహాసాధ్వి, మహోన్నతురాలు, ఆవిడని ఆదర్శంగా తీసుకోవాలి అని అంటావు అంతేగా? చూడు విరాజ్, నీ మైండ్లో ఆవిడ మీద సాఫ్ట్ కార్నర్ గానీ ఉంటే వెళ్ళి ఆ చైత్ర చేసిన పూజలోనే కూర్చో. అంతేగాని ఎందుకిలా మా అందరి మనసుల్ని సూదులతో గుచ్చినట్టు మాట్లాడతావు? అయినా నీ మనసుని మేమంతా కావాలనే హింసిస్తున్నట్టు అంటున్నావుగా, అందుకే మీ అమ్మ మాటను కూడా లెక్క చేయనట్టు మాట్లాడుతున్నావు. నీకు అర్థమవుతుందా వదినా? నీ కొడుక్కి నీ పెంపకం పెంచిన ప్రేమ కన్నా దాని కొంగే బంగారం అయిపోయింది. చిన్నోడా, నువ్వు ఆగరా. హంస, లేనిపోని మాట్లాడి ఎందుకే చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నావు? విరాజ్, నీకు పూజలో కూర్చోవాలనుంటే కూర్చో, లేదంటే లేదు. కానీ ఒక్క మాట, ఇక్కడి నుంచి వెళ్లేవాడివి నేరుగా నీ గదికే వెళ్ళు, మరెక్కడికి వెళ్ళకూడదు. పాపం తనెక్కడికి వెళ్తాడత్తయ్య గారు? మీ మాట కాదని ఒకవేళ విరాజ చైత్ర గదికి వెళ్ళినా ఆ తర్వాత పర్యవసానాలు ఎలా ఉంటాయో అంత మాత్రం ఆలోచించలేడా? మాట పడాల్సింది, బాధపడాల్సింది ఆవిడగారే కదా. కరెక్ట్గా చెప్పావు స్మైలీ. విరాజ్ ఇప్పుడు ఏం చేసినా దానివల్ల నష్టం జరిగేది చైత్రకేగా. నాకు అర్థమైంది. మీ ఆలోచన, మీకు కావాల్సింది నాకు అర్థమవుతుంది. మీకు కావాల్సింది నేను మీతో పూజలో కూర్చోవడం కాదు, ఎక్కడ తనకి దగ్గరైపోతానో అని భయపడుతున్నారు అంతేగా? మీరెవరూ భయపడకండి, నా మానాన్ని నేనుంటాను. మీ పూజ మీరు ప్రశాంతంగా చేసుకోండి. ఆ దొంగకి విగ్రహం దొరకలేదన్న విషయం చైత్రకు తెలియాలి. తను కంగారు పడిపోతూ ఉంటుంది. అమ్మేమో చైత్ర గదికి వెళ్ళకూడదు అని కండిషన్ పెడుతుంది. ఎలా? ఫోన్ చేసైనా చెప్తాను. నారాయణ నారాయణ. ఆ చైత్ర, అది వ్యాన్ అతను. చెప్పు చైత్ర, ఏమైంది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? కన్నయ్య, చైత్ర, 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 ఏమైంది? తేలు కొట్టింది కన్నయ్య. వాట్? ఇక్కడ తేలు కుట్టడం ఏంటి? హాస్పిటల్కి వెళ్దాం పద. లేదు కన్నయ్య, నేను రాను. నీకేమైనా పిచ్చి పట్టిందా? తేలు కుడితే ఎంత డేంజరో తెలుసా? పద, హాస్పిటల్కి వెళ్దాం. రాను కన్నయ్య, నేను రాను. చైత్ర, నీకేమైనా అయితే నేను బ్రతకలేను. లే, హాస్పిటల్కి వెళ్దాం పద. లేదు, నేను రాను. దీనికి ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. వద్దు కన్నయ్య, హాస్పిటల్కి వెళ్తే నేను చేస్తున్న ఉపవాసం చెడిపోతుంది.
నా ప్రాణం పోయినా పర్వాలేదు కన్నయ్య, నా ఉపవాసం మాత్రం ఆగకూడదు. చైత్ర, ఎందుకింత మొండిదానిలా బిహేవ్ చేస్తున్నావు? ఎవరో దొంగతనం చేస్తే ఆ తప్పుకి నువ్వు శిక్ష అనుభవించడం ఏంటి? నేను నీకేం కానివ్వను. పద, హాస్పిటల్కి వెళ్దాం పద. లేదు, నేను రాను. చైత్ర, పిచ్చిదానిలా ప్రవర్తించకు. ఎవరో చేసిన తప్పుకి నిన్ను బలి కోరితే ఆ దేవుణ్ణి కూడా క్షమించను. వద్దు కన్నయ్య, వద్దు, అలా మాత్రం అనొద్దు. నా మూలంగానే ఇంట్లో తప్పు జరిగిపోయింది. తను ఈ ఇంట్లో అడుగు పెట్టింది. ఇప్పుడు తను చేసిన ఈ తప్పు ఈ దేవాలయానికి శాపంగా మారబోతోంది. చైత్ర, మారబోతోంది. కన్నయ్య, పంతులు గారు చెప్పింది నీకు గుర్తుంది కదా? ధనుర్మాసం లోపు స్వామి విగ్రహం పూజలు అందుకోకపోతే ఈ ఇంట్లో జరిగే అరిష్టాలను ఎవ్వరూ ఆపలేరంట కన్నయ్య. ఒకవేళ అదే గనుక జరిగితే నేను బ్రతికున్నా లేకపోయినట్టే కన్నయ్య. చైత్ర, నా మాట విను. చైత్ర, కళ్ళు తెరు, కళ్ళు తెరు, నన్ను చూడు. చైత్ర, నీకేం కాదు, నీకేం కాదు. అందుకే ఈ పరిస్థితుల్లో కూడా ఆ భగవంతుడి మీద భారం వేసి ఈ పూజ చేస్తున్నాను. సరే, నీ ఉపవాసం చెడిపోకుండా వైద్యం తీసుకుంటే సరిపోతుంది కదా. ఆయుర్వేదంలో పసరు వైద్యం ఉంటుంది. తేలుకాటు మీద మందు వేసి విషం లాగేస్తారు. అది ఒక వీడియోలో నేను చూశాను. ఆ మందు నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు, నీకేం కాదు. నేను తొందరగా వచ్చేస్తాను. అమ్మో, ఇక్కడ తింటే ఎవరైనా చూస్తారు. గదిలో ఎలాగో ఆనంద్ లేడు కదా, అక్కడికి వెళ్తేనే సేఫ్. ఈ ముసలావిడేంటి ఏటొస్తుంది? నా చేతిలో ఈ శాండ్విచ్ ఇవిడ చూసిందంటే అందరి ముందు పంట పంట చేసేస్తుంది. ఛా! ఈ అమ్మాయి ఏంటి చైత్ర ఉన్న గదిలోకి వెళ్తోంది? అమ్మో, ఏం ఉపవాసం రా దేవుడా! ఈ కష్టాలు నా వల్ల కాదు. ఏదో పడింది కానీ ఆకలి మాత్రం తీరలేదు. ఓ మంచి బిర్యానీ పడితే కానీ సెట్ అవదేమో. ఓహో, ఇది ఇక్కడే ఉంది కదా. ఆకలి ఆరాటంలో పడి దీని చావుతో దీని పోరాటం సంగతి మర్చిపోయాను. అయినా దీని చావు ఇంత డివోషనల్ గా అందరి దృష్టిలో ఇదేదో ప్రాణత్యాగం చేసినట్టు ఉంటే మనకేంటి లాభం? దీనికింత పాజిటివ్ క్లైమాక్స్ ఇస్తే బాగోదే. అత్తయ్య గారు, గుడికెళ్ళాలి కదా, టైం అవుతుంది. పదండి వెళ్దాం. అలాగేనమ్మా. ఇంతకీ స్మైలీ ఎక్కడా? ఇందాకే చైత్ర గదికి వెళ్ళింది గోమతి. చైత్ర గదిలోకి వెళ్ళిందా? ఆ గదిలోకి ఎందుకు వెళ్ళింది ఈ టైంలో? నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. హాయ్ చైత్ర, ఏంటి దేవుడి ధ్యానంలో పూర్తిగా మునిగిపోయినట్టును?
అమ్మా స్మైలీ, స్మైలీ. చైత్ర, మాతో పాటు నువ్వు గుడికొస్తావా? అక్కడే సంధ్య వారాక మనమంతా ఉపవాసం విరమించాలంట. లే, గుడికి వెళ్దాంరా. స్మైలీ, నువ్వేంటిక్కడ? మరేం లేదత్తయ్య గారు. ఎంత కాదనుకున్నా మనింట్లోనే తను ఉంది కదా. మన మధ్య పూజలో కూర్చోకపోయినా తను కూడా ఉపవాసంతో పూజ చేసుకుంటుంది కదా అని పాజిటివ్గా ఆలోచించి మనతో తనని గుడికి తీసుకువెళ్దామని పిలుద్దామనొచ్చాను. అంటే మామూలుగా అయితే నేను ఇలా రావటం తప్పే అనుకోండి, కానీ ఈ పూజ వల్ల మన ఇంటికి మంచి జరగాలి అని, ఉపవాసాన్ని తను పద్ధతిగా విరమించాలని నా బాధ్యతగా ఇక్కడికి వచ్చాను అత్తయ్య గారు. గోమతి, తను చెప్తుంది కూడా నిజమేగా. ఎవరి పూజాఫలం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసమ్మా. తన వ్రతం కూడా ఈ ఇంటికి మంచి ఫలితాన్ని ఇవ్వచ్చేమో. ఆ అమ్మాయిని కూడా మనతో పాటు గుడికి తీసుకెళ్దాం గోమతి. చెప్పమ్మా, గుడికి తీసుకెళ్దామా? అత్తయ్య గారు, నిష్టగా ఉపవాసం చేసేవాళ్ల పూజలు ఫలితాన్నిస్తాయి. కానీ ఈవిడ గారు చేసే పూజ ఏంటో ఒక్కసారి అటు చూడండి. ముప్పొద్దులా కడుపు నింపుకుంటూ ఏ ఉపవాసం చేస్తుంది? ఈ ఇంటి కోసం ఏం వ్రతం చేస్తుంది? ఏమ్మా మహాతల్లి, ఈ ఇంటినేదో ఉద్ధరించడానికి ఈ గడపలో అడుగు పెట్టానన్నావే, అది ఇదేనా అమ్మా? అది కాదు. నోర్మోయ్, ఏది కాదు? నువ్వేదో గొప్పదానివన్నట్టు నా బిడ్డ కంటికి పైపైన మాయా ప్రపంచాన్ని చూపెడుతూ లోపల నీ అసలు రూపాన్ని దాస్తున్నావు. ఇదిగోండి చూడండి అత్తయ్య గారు, ఇదేనా ఈవిడ ఈ ఇంటి కోసం చేస్తున్న వ్రతం? ఇలాంటి దానికా నేను ఈ ఇంట్లో స్థానమిచ్చి కోడలి స్థానంలో కూర్చోబెట్టాలి? వదినా, ఒంట్లో ప్రవహించే రక్తం మంచిదైనప్పుడు ఆటోమేటిక్గా ప్రవర్తించే గుణం కూడా మంచిదవుతుంది. అయినా ఇలాంటిది ఇంట్లోనే కాదు, గుళ్ళో అడుగుపెట్టినా పద్ధతిలో ఎలాంటి పవిత్రత ఉండదు. హంసగారు, నేను ఉపవాసంలోనే ఉన్నాను. నేనింకా విరమించలేదు. అవి ఎలా వచ్చాయో నాకు తెలియదు. అంటే ఏంటి? ఇవన్నీ నేనే తినేసి ప్లేట్లో మిగిలిపోయిన ముక్కలు తీసుకొచ్చి నీ దగ్గర పెట్టానని వీళ్ళందరూ అనుకోవాలనా? స్మైలీ, ఇక్కడ అంత పిచ్చి వాళ్ళెవరూ లేరు కదా. ఈవిడేంటో ఎలాంటిదో ఇక్కడ వదినికి తెలీదా, మనకు తెలీదా? తెలిసినా మనం చేసేదేముంది హంస? ఈవిడ్ని చూస్తూ ఇలా భరించడం తప్ప. ఇలాంటి దానికోసమా స్మైలీ మంచి మనసుతో గుడికి తీసుకెళ్దామని ఆలోచించావు? ఇది ఇంటి బాగును కోరుకుంటుందనుకోవడం మన అమాయకత్వం. అర్థం చేసుకో. హంస, పదండి. ఇంకా ఈవిడ ఎదురుగా నిలబడి మన విలువని తగ్గించుకోవడం అవసరం లేదు. అయినా ఈ ఇంటికి సంబంధం లేని మనిషని అందరం అనుకున్న తర్వాత తను ఉపవాసం చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? మన నియమనిష్టలు, మన భక్తియుక్తులే మన ఇంటిని కాపాడతాయి. పదండి, గుడికి బయలుదేరదాం. ఏంటమ్మా ఇది? నువ్వు ఇలా చేస్తావని నేను అస్సలు ఊహించలేదు. ఎందుకు కన్నయ్య, ఎందుకు అందరి ముందు నన్ను ఇలా తప్పు చేసిన మనిషిలా నిలబెడుతున్నావు? నేను తప్పు చేశానని నువ్వు కూడా నమ్ముతున్నావా? అమ్మా, అమ్మా, ఇంట్లో ఎవరూ లేరు, అంతా గుడికెళ్లారు. అవునా? నిన్న పూలు తీసుకున్నారే, ఆ అమ్మగారు కూడా వెళ్ళారమ్మా. చైత్రమ్మ గారా? ఆ,
ఆ అమ్మగారైతే ఇంట్లోనే ఉన్నారు. అమ్మయ్య, ఒక్కసారి అమ్మని పిలుస్తారమ్మా? ఏదైనా పనుందా? అదేంటో చెప్పు, నేనెళ్ళి చెప్తాను. అమ్మగారికి ఈ పూలివ్వాలమ్మా. నా చేతికివ్వు, నేను తీసుకెళ్ళిస్తాను. అది కాదమ్మా, అమ్మగారికి ఒక మాట చెప్పాలి. అమ్మగారు చేసిన సాయానికి పాదాల మీద పడి కృతజ్ఞతలు చెప్పుకోవాలా? ఒక్కసారి అమ్మగారిని పిలువమ్మా. సరే సరే, ఇక్కడే ఉండు, నేను వెళ్ళి అమ్మగారిని తీసుకొస్తాను. అలాగేనమ్మా. అమ్మగారు, నిన్నొచ్చిన పూలతను మళ్ళీ వచ్చాడమ్మా. ఓసారి మిమ్మల్ని కలవాలంటున్నాడు. అతను వచ్చాడా? అతని భార్యకి ఇప్పుడు ఎలా ఉందో? వస్తున్నాను. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? అలా ఉన్నారేంటి? తేలు కొట్టింది. అయ్యో, తేలా? ఎంత పనైందమ్మా? చూడండి, మీ నోరంతా తడారిపోతుంది. హాస్పిటల్కి వెళ్దాం పదండమ్మా. ఉండండమ్మా, ముందు కాసిన మంచిని తీసుకొస్తా. వద్దు, ఉపవాసం విరమించేంత వరకు నాకేది వద్దు. రజిత, నన్ను ఒకసారి బయటకు తీసుకెళ్తావా? రండమ్మా. అయ్యో, అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? నాకేం కాలేదు. మీ భార్యకి ఎలా ఉంది? మీ భార్యాభర్తల చలం చూపుతో నా భార్య ప్రాణం గట్టెక్కిందమ్మా. మీరు చేసిన సాయం వల్లనేనమ్మా ఇవాళ నా ఇంటి దీపం ఆరిపోకుండా కాపాడుకోగలిగాను. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలమ్మా? ఆగండి, ప్రాణం దక్కింది. అదే మేం పొందిన రుణం అనుకుంటాం. మీరు సంతోషంగా ఉండండి. అమ్మా, సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరుల రూపమమ్మా మీ ఆది దంపతులు. మిమ్మల్ని నా బతుకంతా భక్తితో కొలుస్తాను. భార్య ప్రాణాలను రక్షించి నన్ను నా బిడ్డల్ని అనాథలు కాకుండా మా జీవితాల్లో వెలుగు నింపారు. వీటిని ఆ ఆది దంపతులకు సమర్పించినట్టుగా తీసుకోండమ్మా. మా సంతోషం కోసం, మా తృప్తి కోసం తీసుకోండమ్మా, కాదరకండమ్మా. అయ్యగారికి చెప్పండమ్మా, వెళ్ళొస్తానమ్మా. మీరిప్పుడు చల్లగా ఉండండి. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. చెప్పండి. నా వైఫ్కి తేలు కుట్టింది. అవునా? ఆవిడ్ని తీసుకొచ్చారా? లేదు డాక్టర్, తను వచ్చే పరిస్థితిలో లేదు. ఉపవాస దీక్షలో ఉంది. తన దీక్ష ఎక్కడ భగ్నమైపోతుందోనని తను రాలేదు. తన ప్రాణాలనే పనంగా పెట్టింది. ఆవిడ భక్తికి ఆ దేవుడి సహకారం తప్పకుండా ఉంటుందయ్యా. ఉండండి, పసరమంది ఇస్తాను, తీసుకెళ్ళి తాగించండి. లేదు డాక్టర్ గారు, తను నోటితో ఏది తీసుకోలేదు. తేలు కుట్టిన చోట ఏదో రాస్తారు కదా, అలాంటిది ఏమైనా ఉంటే ఇవ్వండి. అలాంటిది సిద్ధంగా లేదు, తయారు చేయాలి. కొంచెం తొందరగా ప్లీజ్. కాసేపు కూర్చోండి.
ఓకే, థ్యాంక్ యూ. హలో, ఇన్స్పెక్టర్ గారు చెప్పండి. రాజు గారు ఎక్కడున్నారు? నేను బయటున్నాను, చెప్పండి. ఒకసారి మీరు మా కమిషనర్ ఆఫీస్కి రాగలరా? ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? యా, మేబీ అది నీకు హెల్ప్ అవ్వచ్చు. సార్, ప్రస్తుతం నా వైఫ్ సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఓ అవునా? కాస్త టైం పడుతుంది, పర్లేదా? ఓకే, బట్ ఇది అఫీషియల్గా అయి ఉంటే ఏ టైం అయినా ఇబ్బంది అయ్యి ఉండేది కాదు. అన్అఫీషియల్ కదా, కొంచెం మేనేజ్ చేసి ఫుటేజ్ చూడాల్సి ఉంటుంది. అందుకే మీరు లేట్ చేయకుండా వస్తే బాగుంటుంది. సార్, మీరేమీ అనుకోకపోతే ఏదైనా అవకాశం ఉంటే ఆ ఫుటేజ్ని నా ఫోన్కి ఫార్వర్డ్ చేయగలరా? ఓకే, ఐ విల్ ట్రై. థ్యాంక్ యూ సార్.